ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ పార్ట్ 12. సో ప్రతిరోజు ఒక్కొక్క మెసేజ్తో దేవుడు మనల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఎన్ని అంశాలు చూసారా, మన డే టు డే యాక్టివిటీస్లో మనం ఎలా తప్పులు చేస్తున్నాం, ఎలా పొరపాట్లు చేస్తున్నాం. ప్రతిరోజు మన ఇంట్లో జరుగుతున్న విషయాలే, మన కుటుంబంలో జరుగుతున్న విషయాలే కావచ్చు, మన సమాజంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, మనం ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటి నుంచి మనము కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. సో 100 మంది రాక్షసుల మధ్య కూడా మనము దేవుళ్ళలాగా బ్రతకాలి, ఒక పరిశుద్ధుల్లాగా ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు వారు పాపులతో తిరిగాడు కానీ పాపాన్ని అంటిపెట్టుకోలేదు, దొంగలతో తిరిగాడు కానీ దొంగని అంటిపెట్టుకోలేదు, వ్యభిచారులతో కూర్చొని తిన్నాడు కానీ ఆ వ్యభిచారాన్ని ఆయన అంటగట్టుకోలేదు. సో అలాగే మనం ఈ లోకమంతా కూడా వ్యభిచారాలతో, మోసాలతో, అన్యాయాలతో, అక్రమాలతో నిండుకుంది, కానీ మనం మాత్రం వాటిని టచ్ కూడా చేయదు. అందుకే నేను చెప్తాను, తామరాకులు ఒక నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్లు అంటినట్టుగా ఉంటాయి, అవి అంటవు, కానీ ఆ నీళ్లు తామరాకులనే ఉంటాయి. కానీ నువ్వు ఈ లోకంలో బ్రతకడం కూడా అలాగే ఉండాలి. సో ఈ లోకంలో బ్రతికినప్పుడు కూడా అంటున్నట్టుగా ఈ లోకాన్ని యొక్క మలినాన్ని, ఈ లోకంలో యొక్క మాలిన్యాన్ని మనం అంటించుకోవద్దు. ఒకటండి, మన ఇంట్లో పాత్రలు ఉన్నాయి, వాడిన పాత్రలు ఉన్నాయి, కొన్ని మొండి మరకలు ఉంటాయి. దానికి వెళ్ళకపోతే మనం ఏం చేస్తాము, కొబ్బరి పీసెస్ రాయడమో లేకపోతే స్టీల్ పీసెస్ రాయడమో, అది పోయే వరకు మనం ఏం చేస్తాము, ఆ పాత్రను కడుగుతూనే ఉంటాము, రుద్దుతూనే ఉంటాము, వాష్ చేస్తూనే ఉంటాము. లేకపోతే మనం వేసుకున్న ఒక వస్త్రం ఉంది, తెల్లటి వస్త్రం ఉంది, దాని మీద మరక పడింది, ఆ మరక పోయే వరకు సర్ఫ్ వాడతాము, అది వాడట్లేదని ఇంకా డిటర్జెంట్ సోప్ వాడతాము, అది కూడా పోవట్లేదని లిక్విడ్స్ వాడతాము, అది కూడా పోవట్లేదని ఒక బ్రష్ వేసి రాకుతాము, బ్రష్ వేసి మనం రుద్దుతాము ఆ మరక పోయే వరకు. సో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మొండి మరకలు చాలా ఉంటాయి. సో వాటిని మనం మొండి మరకలు అంటామా అనమా? తెల్లటి వస్త్రాల మీద కావచ్చు, ఏదైనా పడ్డప్పుడు వాటన్నిటిని కూడా తుడిచే వరకు మనం నిద్ర పట్టాము, వాటన్నిటిని తీసే వరకు మనం నిద్ర పట్టాము, ఆ మరకలు పోయే వరకు కూడా మనం రుద్దుతాము, ఆ డిటర్జెంట్ సోప్ వేసి, ఆ లిక్విడ్ వేసి, ఆ సర్ఫ్ వేసి రుద్దుతూనే ఉంటాం. మనం అవన్నీ పోయే వరకు మనం వాష్ చేస్తూనే ఉంటాం. అది కాకపోతే వాషింగ్ మిషన్లో వేస్తాం, వాషింగ్ మిషన్లో లేకపోతే ఇంకో పేస్ట్ పెట్టో మన చేతితోటో రబ్ చేస్తాము. ఆ మొండి మరకలు పోయే వరకు మనము ఆ కాఫీ మరకలైనా, ఇంకు మరకలైనా పోయే వరకు రుద్దుతాము. అలాగే మనం వాడిన పాత్రలో కూడా ఎలాంటి మరకలున్నా కూడా అది వెళ్ళే వరకు రుద్దుతాము. సో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి మొండి మరకలు చాలా ఉన్నాయి. మనం కూడా పోయే వరకు మనం అలా వాష్ చేస్తూనే ఉండాలి. ఏ వాష్? ఉతక స్థానము, వాక్యం అనే ఉతక స్థానముతో మనం వాష్ చేసుకోవాలి, వాక్యముతో స్నానం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అందుకే దేవుడు వాక్యంతో తప్పకుండా మాట్లాడతాడండి, మన లోపాల గురించి మాట్లాడతాడు. అనుకోవచ్చు, బ్రదర్ పదే పదే ఇవే చెప్తున్నాడని. ఎందుకంటే మన లోపాలు తీసే వరకు దేవుడు వెంబడు పడుతూనే ఉంటాడు. సో మనం కూడా ప్రార్థించుకోవాలి, మన లోపాలు, మన బలహీనతలు పోయే వరకు. ఒక్క రోజుతో పోయే కాదు, ఇవన్నీ మొండి మార్కల్ లాంటిది. మా కోపము, ఆ అసూయ, ఆ పగ, ఆ ప్రతీకారము, ఆ గర్వము, ఆ వ్యభిచార తలంపులు, ఆ పాప తలంపులు, ఆ దొంగ బుద్ధి, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, ఇవన్నీ మొండి మరకలండి, మన ఆత్మీయ జీవితానికి మచ్చ. ఇప్పుడు కాఫీ మరక మన శరీరానికి మన వేసుకున్న వస్త్రానికి ఎలాగైతే మరకలా కనపడుతుందో, ఆ టీ మరకలు, ఆ కాఫీ మరకలు, ఆ ఇంకు మరకలు మన వేసుకున్న వస్త్రానికి ఎలా మరకలాగా కనపడుతుందో, మన ఆత్మీయ జీవితానికి కూడా ఇవన్నీ మొండి మరకలండి, మొండి మరకలు. ఈ వాక్యం అనే ఉతక స్నానం చేయాలి. ఉతక స్నానం అంటే మునగాల్సిందే, ఇక వాక్యంతో ప్రతిరోజు మనం చేయాల్సిందే. ప్రార్థన అనే బ్రష్, ప్రార్థన అనే డిటర్జెంట్తో మనం కడుక్కోవాల్సిందే ప్రతిరోజు కూడా. సో ఈ మొండి మరకలు తీసేసే వరకు కూడా మనతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ మరకలు ఉంటే మంచిది కాదండి మన ఆత్మీయ జీవితానికి. సో ప్రార్థించుకొని వీటి నుంచి మనము విడుదల పొందుకోవాలని ప్రార్థించుకోవాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలని ప్రార్థించుకోవాలి. అలాంటి బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థించుకోవాలి. సో చూద్దాము, 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మన శరీరము ఆత్మ సంబంధమైన మందిరం అండి, మన శరీరము ఆత్మ సంబంధమైన మందిరము, దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయము ఎలా ఉండాలి? పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండాలి, బ్లేమ్లెస్గా ఉండాలి. ఓకే, మనం అందరం తప్పిపోయిన వాళ్ళమే, నో ప్రాబ్లం ఎట్ ఆల్.
మనందరము పొరపాట్లు చేసిన వాళ్ళమే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఈ రోజు నుంచి అన్న మనము దేవుడికి ఇష్టమైనట్టుగా, దేవుడి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా ఉండాలని కోరుకోవాలి. ఆ శరీరం నిండా అసూయ ఉన్నదనుకో, మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేము. మన శరీరం ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండదు. మన శరీరం అంతా కూడా ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది, లేకపోతే పాపపు తలంపులతో నిండుకున్నాయి. సో మన శరీరం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేం. సో మన శరీరమే మందిరం అండి. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో నువ్వు మందిరం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, నీ శరీరమే దేవుడికి ఆలయమే ఉంది. నీ శరీరంలో ఎప్పుడైతే ఆ ప్రేమ అనే ఫలము, కరుణ అనే ఫలము, దయ అనే ఫలము, మంచితనం అనే ఫలము, ఎప్పుడైతే దయాలత్వం అనే ఫలము, ఇవన్నీ కూడా నీ శరీరంలో ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడే ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడతావు. ఆత్మ సంబంధమైన మందిరముగా నీ శరీరము మారుతుంది. అందుకే వీ నీడ్ టు డెలివర్ ఫ్రమ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. మనకు తెలియకుండానే వచ్చేసాయి. మనము అవును అవతలాడు అలా చేస్తున్నాడు, నేను అలా చేయాలి, వాళ్ళు స్వార్థం ఉంది నేను స్వార్థం పడతా, వాళ్ళు కోపం ఉంది నేను కోపడతా అని ఇలా అనుకొని మనము అవి వేళ్ళతో సహా నాటుకొని పోయాయి. అందుకే ఇవన్నీ మరకలు అంటున్నాను నేను ఈరోజు. సో ఆ మరకలన్నిటిని తీసేసుకోవాలి. హృదయానికి ఉన్న మరక, ఆత్మీయ జీవితానికి ఉన్న మరక, మన బుద్ధికి ఉన్న మరకలు, మన ఆలోచనలకు ఉన్న మరకలు, మన శరీరానికి ఉన్న మరకలు, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, సో మనం ప్రార్థించడం, ఆరాధించడం, స్తుతించడం, ఇవి ఆత్మ సంబంధమైన బలులు దేవుడికి. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, సో పరిశుద్ధ యాజకులుగా అంటే పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి, సో మనము సజీవమైన రాళ్ళము అంటే జీవము కలిగిన రాళ్ళతో సమానం. అంటే చెక్కుతున్నాడు దేవుడు మనందరినీ కూడా. ఒక రాయికి శిల్పి చెక్కుతాడు కానీ ప్రాణం పోయలేడు. సో మనందరిలో ప్రాణం ఉంది, మనల్ని దేవుడు చెక్కుతున్నాడు, ఒక రాయిని చెక్కినట్టు ఒక రూపంలాగా మారుస్తున్నాడు మనందరినీ. ప్రతిరోజు మాట్లాడి మనల్ని ఎందుకు ఇంతగా ప్యూరిఫై చేస్తున్నాడు దేవుడు, ఆయన స్వరూపం వచ్చే వరకు మనతో మాట్లాడతాడు. టైం పడుతుంది, దేవుడు కూడా తెలుసు. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మనము మనంతు ప్రయత్నం కూడా మనం చేయాలి, హోంవర్క్ చేయాలి దీని విషయంలో. ఒకటే గోల్, మనము దేవుడి ముందు బ్లేమ్లెస్ పర్సన్ లాగా ఉండాలి. ఆ రోజు యోబుని చూశాడు, దేవుడి ముందు ఆడ ఫస్ట్ వచనంలో రాసుంటాడు, యోబు అనే వ్యక్తి ఉంటాడు, దేవుడి ముందు నిందారహితుడుగా భయభక్తులతో ఉన్నాడని రాసుంటాడు. ఆ రోజు నోవాహును చూశాడు దేవుడు, నోవాహు నా ముందు నువ్వే నీతిమంతుడుగా కనపడుతున్నావు అన్నాడు. అబ్రహాం చూసి, అబ్రహామా నువ్వు నా స్నేహితుడు అన్నాడు. దావీదును చూసి, దావీదు నువ్వు నా హృదయానుసారుడివి అన్నాడు. యేసయ్యను చూసి, యేసయ్య నువ్వు నా ప్రియ కుమారుడివి, నీ యందు నేను ఆనందించుచున్నాను, సంతోషించుచున్నాను అన్నాడు. సో దే ఆర్ బ్లేమ్లెస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. సో మనం కూడా అలా ఒక గోల్ పెట్టుకోవాలి, దేవుడి ముందు నేను బ్లేమ్లెస్ పర్సన్ లాగా ఉండాలి. సో ఎలాంటి మచ్చలేని మనిషి అంటారు చూసారా, మచ్చలేని మనిషిలాగా ఉండాలి దేవుడి ముందు. ఆ ప్యూరిటీ రావాలని కోరుకోవాలి, ఆ పరిశుద్ధత రావాలని కోరుకోవాలి. ఇప్పుడు మనం బంగారం షాప్కి వెళ్తాము, ఆర్నమెంట్ కొనుక్కుంటాము, అడుగుతాం మనము ఈ 22 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అయినా అండి, 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అయినా అని. వాళ్ళు ప్యూర్ గోల్డ్ అనే చెప్తారు. వాళ్ళు ఆర్నమెంట్ తయారు చేసేటప్పుడు ఎంతో కొంత రాగి కలపంది అయితే వాళ్ళు చేయరు కదా, ఎంతో కొంత రాగి కలుపుతారు, కానీ వాళ్ళు ప్యూర్ గోల్డ్ అనే పలుకుతారు. 22 క్యారెక్టర్లు, 24 క్యారెట్స్, సో ఇది ప్యూర్ గోల్డ్ అండి, ప్యూర్ గోల్డ్తో మేము ఆర్నమెంట్ చేసామంటారు. కానీ దాంట్లో ఎంతో కొంత రాగి కలపంది అయితే వాళ్ళు ఆర్నమెంట్ తయారు చేయలేరు. సో మన లోపల కూడా అలాంటి రాగిది ఉండద్దు దేవుడి దృష్టికి. సో ప్రార్థించుకోవాలి. ఈ మొండి మరకలు అంటాం కదా, మన ఆత్మీయ జీవితంలో ఈ మొండి మరకలను తీసివేసుకోవాలి. మొండితనము, లేకపోతే ఆ ద్వేషము, ఆ పాపపు తలంపులు, చెడు తలంపులు, దుష్టత్వము, కపట బుద్ధి, ఇవన్నీ కూడా తీసివేసేసుకోవాలి. ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అసూయ లేని శరీరం ఉండదు, కోపం లేని శరీరం ఉండదు, దుర్మార్గత్వం లేని శరీరం అండ్ సెల్ఫ్ లేని శరీరం ఉండదు, సొంత సౌలభ్యము, ఇంకా ఎన్నో బలహీనతలు ఉంటాయి. వన్ బై వన్ ప్రార్థించుకొని తీసేసుకోవాలి. సో తరచుగా షార్ట్ టెంపర్ వస్తుంది, తీసేసుకోవాలి. కొన్ని గుణాలు మంచి కావవి, సో అవన్నీ తీసేసుకోవాలి. అసూయ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అది చాలా డేంజరస్. అది అసూయ వల్ల చాలా నష్టపోతాము. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి మరక పట్టిన ఏదైనా కూడా, మొండి మరకలు ఎలాంటివి ఉన్నా కూడా ప్రార్థించుకొని తీసేసుకోవాలి. సో అప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నావు.
సో ఆత్మ సంబంధమైన మందిరము అనండి నా శరీరము. ఈరోజు నుంచి నా శరీరము ఆత్మ సంబంధమైన మందిరముగా నేను ఉంచుకున్నాను గాక. నా శరీరము నా దేవుడి యొక్క ఆలయము. ఆ ఆలయాన్ని నేను పాడు చేసుకోను, ఆ ఆలయాన్ని నేను కాపాడుకుంటాను అని ఒక దృఢ నిశ్చయంతో ముందడికి వెళ్దాం. సో యాకోబు 5:16 మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సో ఒకరి గురించి ఒకరు ప్రార్థించడం వల్ల కూడా నీ ఆత్మీయ జీవితం పెరుగుతుంది. సో నువ్వు ఉంటున్న దేశం గురించి ప్రార్థించాలి, రాష్ట్రాల గురించి ప్రార్థించాలి, మన సంఘాల గురించి, సంఘ సభ్యుల గురించి. ఓన్లీ మనకు సెల్ఫిష్గా ఉండొద్దండి. ప్రేయర్లో ఒకటే చెప్తున్నాను. సో ప్రేయర్లు ఎప్పుడూ సెల్ఫిష్గా ఉండకూడదు. అంటే నేను నా కుటుంబం బస్ ప్రేయర్ కథం అలా కాదు. సో నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం బాగుండాలని ప్రార్థించాలి, ఆ దేశానికి కరువులు రావద్దని ప్రార్థించాలి, ఆ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలు జరగకుండా ఉండాలని ప్రార్థించాలి. అలాగే ఆ దేశంలో మంచి అభివృద్ధి ఉండాలని ప్రార్థించాలి. నువ్వు వెళ్తున్న సంఘ కాపరి బాగుండాలని ప్రార్థించాలి. దైవజనుల గురించి ప్రార్థించాలి, తోటి క్రైస్తవుల గురించి ప్రార్థించాలి, తోటి అన్యజనుల గురించి ప్రార్థించాలి, వాళ్ళ రక్షణ గురించి ప్రార్థించాలి. సో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఓన్లీ నేను నా కుటుంబము అన్న కాన్సెప్ట్ రిమూవ్ చేయాలి, బ్రేక్ చేయాలి. ఆ లిమిటేషన్ని బ్రేక్ చేయాలి. మీ పాపంలను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. సో మనము ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు మర్యాదపూర్వకంగా ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన సో మనపూర్వకమైనది బహుబలము గలదై ఉంటున్నాం. అంటే నీ ప్రార్థనకు బలము రావాలి అంటే నీతిమంతుడిగా నువ్వు మారాలి. నీతి అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడే నీ ప్రార్థనకు బలం వస్తుంది. ఇప్పుడు కొంతమంది దైవజనులు ప్రార్థిస్తుండగానే ఇన్స్టెంట్గా హీల్ అవుతున్నారు, ఇన్స్టెంట్గా డెలివరెన్స్ అవుతున్నారు, ఇన్స్టెంట్గా క్యాన్సర్స్ వెళ్తున్నాయి, ప్రార్థిస్తున్న క్షణంలోనే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. బికాజ్ నీతిమంతులు. సో నీతిమంతుడి యొక్క ప్రార్థనట బహుబలముగా ఉంటుందట. ఇంకా మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఎక్కడ ఒక దగ్గర మన శరీరంలో అవినీతి అనేది ఉన్నదని, ఇంకా మన ప్రార్థనకు జవాబులు కొన్ని వస్తున్నాయంటే ఎక్కడొక్కడ నీ శరీరంలో నీతి అనేది ఉన్నదని. అందుకే నీతిమంతుడి యొక్క ప్రార్థనను ఎప్పుడు కూడా వింటాడట. సో అంటే ఇప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణము అవినీతి, మన లోపల ఎక్కడో నివసిస్తున్న అవినీతి. దానివల్ల దేవుడి చెవులకు నీ ప్రార్థన అందలేకపోతుందో, నీ లోపల ఉన్న అపరిశుద్ధత దేవుడి చెవులకు ప్రార్థనకు అందలేకపోతుందో, నీ లోపల ఉన్న అపవిత్రత దేవుడి చెవుల దాకా వెళ్ళలేకపోతుందో ప్రార్థన. సో నువ్వు నీతిగా ఉన్నావు, బహునీతిమంతుడి, నీ ప్రార్థన తొందరగా జవాబు వస్తుంది. నువ్వు బహుపరిశుద్ధురాలివి, పవిత్రురాడివి. సో నీ ప్రార్థనకు త్వరగా జవాబులు వస్తాయి. కాబట్టి నీతిమంతుడి యొక్క ప్రార్థనకు బహుబలము గలదే ఉండును. సో నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అండ్ రెండో పాయింట్, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. సో ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఉండొద్దండి. సో మీరుంటున్న ఏరియాకి ప్రార్థన, కొన్ని అంశాలు ఉంటాయి. ఆ దేశంలో వాటర్ ప్రాబ్లం కావచ్చు, వాటి గురించి ప్రార్థించాలి. దేశంలో కల్తీ పంట ఎక్కువ అవుతుంది, వాటి గురించి ప్రార్థించాలి. పొల్యూషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడే పొల్యూషన్ ఎలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా తట్టుకోలేరు కదా మన మనవళ్ళు మనవరాలు. వాళ్ళకు కూడా మంచి లైఫ్ని ఇవ్వాలా వద్దా? ప్రార్థించాలి. ప్రార్థించాలి అన్ని అంశాల గురించి. మన అందరిలో అపోహ, నేను నా కుటుంబం గురించి ప్రార్థిస్తేనే జవాబు రావట్లేదు, ఇంత పెద్ద వాటి గురించి దేశాల గురించి ప్రార్థిస్తే ఏం మారుతుందని మన అందరికీ ఒక అపోహ ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడే నీ ప్రార్థనకు జవాబులు త్వరగా వస్తాయి. సో చాలామందికి కూడా నేను నా కుటుంబం గురించి ప్రార్థిస్తే సరిపోతుంది, ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకు, నాకెందుకు, నా కుటుంబమే సరిగా లేదు, నాకే ప్రార్థిస్తేనే 3-4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నాకే దిక్కు లేదు, దివానా లేదు. సో నేను ఇతరులకు ప్రార్థిస్తే ఇంకేమవుతుందని అనుకోవద్దు. నీ పర్సనల్ ప్రేయర్లో కొన్ని అంశాలను జ్ఞాపకం చేసుకో, ఆ రైతులను జ్ఞాపకం చేసుకో, ఆ ఇండియన్ ఆర్మీ గురించి ప్రార్థించుకో, లేకపోతే ఈ లోకంలో పెరుగుతున్న అన్యాయాల, అక్రమాలు, పొల్యూషన్, లేకపోతే కల్తీ పంట, ఎన్నో అంశాలు ఉన్నాయండి. మన కళ్ళ ముందు ఎన్నో అంశాలు ఉన్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే భయం వేస్తుంది. ఎన్నో అక్రమాలు, ఎన్నో మోసాలు, ఎన్నో దుర్మార్గ పనులు, కొట్టుకోవడం. ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కొట్టుకుంటున్నారు, రాళ్లతో కొట్టేసుకుంటున్నారు. సో చాలా చాలా బయట అంతా కూడా చాలా అపవిత్ర కార్యాలు, అపరిశుద్ధమైన కార్యాలు, అన్యాయం విస్తరిస్తుంది. ప్రే ఫర్ ఇట్. మన దేశానికి ఏ కరువు రావద్దు, ఎలాంటి మంచి దేశంగా మారాలి దేశాలన్నీ కూడా. అండ్ సాల్వేషన్, మన బంధువులు, మిత్రులు, ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేదో రక్షణ పొందుకోవాలని ప్రార్థించాలి. ఇది మరీ ముఖ్యమైన ప్రార్థన. సో అందుకే డోంట్ బీ సెల్ఫిష్ ఇన్ యువర్ ప్రేయర్స్. సెల్ఫిష్గా ఉండొద్దు ప్రేయర్లో.
ఎక్స్పాండ్ చేయాలి, నీ ప్రార్థన జీవితాన్ని ఎక్స్పాండ్ చేయాలి. గుర్తు చేసుకోవాలి నీ రాజుల గురించి, మంత్రుల గురించి, ప్రధానుల గురించి గుర్తు చేసుకోవాలి. నీ స్నేహితుల గురించి, నీ బంధుమిత్రుల గురించి, నీ సంఘం గురించి, నీ సంఘ సభ్యుల గురించి, నీ దేశం గురించి, నీ దేశ ప్రజల గురించి, ప్రపంచం గురించి. మనం మానవ జాతే కదా, మనం రక్షిస్తే సరిపోతుందా? మిగిలిన వాళ్ళు కూడా రక్షించబడాలి కదా. అందులో ఎంతోమంది అమాయకులు ఉన్నారు. నిజంగా అన్యజనులలో చాలామంది అమాయకులు ఉన్నారు, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు తెలియక, వాళ్ళకు గుడ్డితనం వల్ల ఈ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి, బహుభారంగా ప్రార్థించాలి. అప్పుడే నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి. సో ఆత్మీయ జీవితం మెరుగుపడాలంటే యూ నీడ్ టు ప్రే ఫర్ అదర్స్. ఆత్మీయ జీవితం మెరుగుపడాలంటే నీతిమంతుడు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. సో ఇంకొకటి ఇక్కడ ఒక అంశం, పాపంలను ఒప్పుకొనుడి. సో నేను చాలామంది చెప్పాను, సో మీరైనా తప్పులు, పొరపాట్లు, దోషాలు ఉంటే క్షమించమని దేవుని అడగనంటే, లేదు మేము ఏ తప్పు చేయలేదు, మేము ఏ పాపం చేయలేదు, మేమేం దుర్మార్గత్వం చేయలేదు, మేము నీతిమంతులం అని వాళ్ళు చాలామంది డిక్లరేషన్ ఇచ్చుకున్నారు నా ముందు. చాలామంది కూడా వాళ్ళు చూస్తే తెల్లారు లేస్తే అబద్ధాలు, తెల్లారు చేస్తే మోసాలు, తెల్లారు చేస్తే తిట్లు, బూతులు. సో వాళ్ళకి అది పాపంలాగా కనపడదు అది, కానీ దేవుడి దృష్టికి అవి కూడా పాపాలే. సో అందుకే మన తప్పులు, అయ్యా నేను తెలిసి కానీ తెలియక నేను తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు మీకు విరోధంగా ఏమైనా చేసుంటే క్షమించు ప్రభువా అని ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు కూడా నీకు నచ్చినట్టుగా నాకు బ్రతికే కృపను అనుగ్రహించు ప్రభువా అని ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు కూడా నీ ప్రార్థనలో 10 మందిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నీతి అనే వస్త్రాన్ని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని, పవిత్రత అనే వస్త్రాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని గ్రో చేస్తాయి. సో యోహాను సువార్త 3:1 యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండను. సో యూదుల అధికారి ఒక పరిసయ్యుడు ఉన్నాడట, అంటే దేవుడు సేవకుడు. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడు ఆయన యొద్దకు అంటే యేసు ప్రభువారి దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడట. వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచన క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. సో దేవుడు మనకు తోడై ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అని. ఆ సూచన క్రియలు, మత్కార్యాలు యేసు ప్రభువారు చేస్తే ఎవరు గ్రహించలేకపోయారు, కానీ ఒక పరిసయ్యుడు మాత్రం గ్రహించాడట. గ్రహించి, నువ్వు చేసే సూచన క్రియలు ఎవరు చేయలేరు, అయితే నీతోటి దేవుడు తోడే ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాను. సో అందరం అనండి, కొత్తగా జన్మించాలి. సో ఇది రాసుకోండి, అండర్లైన్ చేసుకోవాలి. యోహాను సువార్త 3:3 యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, అంటే కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా, మళ్ళీ శిశువులాగా మారాలా, అది ఎలా సాధ్యము అని అనుకోవచ్చు. కొత్తగా జన్మించడం అంటే నీ మనసు మార్చుకోవడం అంతే, నీ పద్ధతులను మార్చుకోవడము, నీ ఆలోచనలను మార్చుకోవడం, నీ బుద్ధిని మార్చుకోవడం, మన అలవాట్లను మార్చుకోవడం. సో ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి, ఒకప్పుడు మన లోపలున్న లోపాలేంటి, ఇప్పుడున్న లోపాలేంటి, మన లోపలున్న బలహీనతలేంటి, ఇప్పుడున్న బలహీనతలేంటి. సో చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ థాట్స్. సో ఒకరితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని. చూసారా, అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుడి రాజ్యము చూడలేడట. సో నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, పాత జీవితాన్ని, పాత అలవాట్లను, పాత పద్ధతులను చేసేసి ప్రతిరోజు మారు మనసు పొందుకోవాలి, ప్రతిరోజు రూపాంతరం చెందాలి, ప్రతిరోజు కూడా మనము యేసయ్య స్వరూపంలాగా మారాలి. ప్రతిరోజు కూడా వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మీలో ఎంతమంది నాకు సాక్ష్యం ఇస్తారండి, మేము 2-3 సంవత్సరాలలో మేము చాలా మారాం. నాకు తెలుసు మీరు మారారు, చాలామంది కూడా మారారు. మీరు మాట్లాడే విధానం మారింది, మీ ఆలోచించే విధానం మారింది, మీ తలంపులు మారాయి. సో ఒకప్పుడున్న మనుషులు ఇప్పుడు మీరు లేరు, ఎందుకంటే ప్రతిరోజు మీరు వాక్యం వినడానికి వస్తున్నారు శ్రద్ధగా. మీరందరూ కూడా కొత్తగా జన్మించారు, ఇంకా జన్మించబోతున్నారు. తెలుసు, నాకు స్పిరిట్లో తెలుసు ఎవరెవరు ఎంతగా మార్చుకుంటున్నారో, ఎవరెవరు ఎంతగా వాక్యానికి విలువ ఇస్తున్నారో. అమ్మో బ్రదర్ ఇలా చెప్పాడు, ఇలా చేయొద్దు, అమ్మో బ్రదర్ ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడొద్దు మేము. సో ఇలా బోధించడం జరిగింది, వాక్యం ఇలా ఉంది, మా వాక్యం ద్వారా మనుషులను మీరు ఎంతమంది మార్చారు. సో 100% అని నేను చెప్పలేను, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అట్లీస్ట్ ఒక 10%, 20% ఈ 2-3 ఇయర్స్లో మారామా లేదా? ఖచ్చితంగా మారాము, నేను అష్యూరెన్స్ ఇస్తాను.
ప్రతిరోజు మీరు వింటున్న ఈ వాక్యం ద్వారా 20-30% దాకా మారారు. ఇంకా 70% మారేది ఉంది. దానికి ఇంకా 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. మనం మారే వరకు యేసయ్య వాక్యాలు తీస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఇవి తీస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. ఉతక స్థానం అంటాడు కదా, అదే ఇది. సో కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని. సో మనందరము దేవుని రాజ్యం చూడాలని ఎవరి కోరిక? యేసయ్య కోరిక. అందుకే మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా మనల్ని మారుస్తున్నాడు, కొత్తగా జన్మించేలాగా చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగా ఈ ఇయర్ లేము, అంతకుముందు ఉన్నట్టు ఇయర్గా లాస్ట్ ఇయర్ లేము. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం కొత్తగా జన్మిస్తున్నామా లేదా? మంత్ ఆన్ కొత్తగా జన్మిస్తున్నామా లేదా? ప్రతిరోజు కూడా కొత్తగా జన్మిస్తున్నామా లేదా? నేను ఒక తప్పు చేసి ఉండొచ్చు, అమ్మో మనం రిగ్రెట్ అవుతున్నాం, నిన్న ఒక తప్పు చేశాను, ఈరోజు ఆ తప్పు చేయకుండా ఉండాలి. అయితే నువ్వు కొత్తగా జన్మించినట్టే. గత సంవత్సరంలో నేను ఇలా బ్రతికాను, ఈ సంవత్సరంలో ఇలా బ్రతుకుతాను. అయితే నువ్వు కొత్తగా జన్మించినట్టే, నా ఆత్మీయను కాపాడుకుంటున్నాను. సో పరలోక రాజ్యం చూడాలంటే ప్రతిరోజు మనం కొత్తగా జన్మించాల్సిందే. ప్రతిరోజు ప్రతి క్షణము కొత్తగా జన్మిస్తేనే కానీ మనము పరలోక రాజ్యాన్ని చూడలేము అని నిశ్చయంగా చెప్పుచున్నాడు. సో వి నీడ్ టు రీబార్న్ అగైన్ అండ్ అగైన్. అంటే ప్యూరిఫికేషన్ చూసారండి. కొత్తగా ప్రతిరోజు జన్మించాలి. ప్రతిరోజు నువ్వు ప్యూరిఫై కావాల్సిందే. ప్రతిరోజు నువ్వు మార్చుకోవాల్సిందే నీ స్వభావాన్ని, నీ లక్షణాన్ని. కొన్ని ఉంటాయి మొండి మరకలు, ఉతుక్కోవాల్సిందే, ప్రేయర్ చేసుకోవాల్సిందే. కొన్ని మొండి మరకలు ఉంటాయి మన శరీరంలో, మన వస్త్రం మీద ఉన్నట్టు మన ఆత్మ జీవితంలో, మన మనస్సులో, మన ఆలోచనలో. ఆ మొండి మరకలు పోవాల్సిందే, పోయేదాకా ప్రార్థించాల్సిందే, పట్టుదలతో ప్రార్థించాల్సిందే. అయ్యా ఈ యొక్క అసూయ వస్తుందయ్యా, ఈ మొండి మరకను తీసివేయి ప్రభువా, ఈ అసూయను తీసివేయండి. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది ఈ అసూయ, తీసివేయి ప్రభువా. వెళ్ళేదాకా వెంబడి పడుతూనే ఉండాలి మనము. ఆ ద్వేషము, అయ్యా నేను అందరినీ ద్వేషిస్తున్నాను ప్రభువ, వెళ్ళిపోయేదాకా ఆ ద్వేషాన్ని నువ్వు ప్రేయర్ చేయాల్సిందే. యాంగ్జైటీ, చింతిస్తున్నాను, చిన్నదానికి పెద్దదానికి ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, బాధపడుతున్నాను, చిన్నదానికి పెద్దదానికి విచారిస్తున్నాను. యాంగ్జైటీ పోవాలి ప్రభువ, యాంగ్జైటీ తీసే ప్రభువ. ఆ మొండి మొరక తీసివేయాల్సిందే ప్రార్థించుకొని. ప్రతిరోజు నువ్వు కొత్తగా జన్మించాల్సిందే. సో చూసారండి, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మనకి ఇచ్చాడు దేవుడు. చాలా మంచి జీవితం అండి మానవ జీవితం. నేను చెప్తున్నాను కదా, మానవ జన్మ ఎత్తడమే గొప్ప అదృష్టంగా భావిస్తాను. అలాంటిది కొంతమంది డైలాగులు వేస్తారు, రోడ్డు మీద కుక్క బెటరు నాకంటే అంటారు. కుక్క అది రోడ్డు మీద తిరుగుతుంది, దాంతో పోల్చుకుంటారు కొంతమంది. కుక్కకున్న మనశ్శాంతి నాకు లేదని అంటారు, ఆ ఇంట్లో పెరుగుతున్న కుక్కకున్న సో పోల్చుకోవద్దు. సో అంత చీపా మానవ జీవితం? నో, మానవ జీవితం చాలా గొప్ప ధన్యత, ఉన్నదే చిన్న జీవితం. మంచిగా టైంకి తినండి, టైంకి పడుకోండి, దేవుడితో సహవాసం చేయండి. ఎక్కువ మెంటల్ టెన్షన్స్ పెట్టుకోకండి. సో మంచిగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. మీరు మీ కుటుంబము మంచి ఆత్మీయంగా ఎదగండి. ఎక్కువగా మనం దేవుడితో గడపండి. సో అలా కొత్తగా జన్మించండి ప్రతిరోజు కూడా. సో వాట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. మనకు ఈ మానవ జీవితమే చాలా గొప్ప గిఫ్ట్ అండి, గొప్ప గిఫ్ట్. ఇంకా దేవుడు మనకు మంచి కళ్ళనిచ్చాడు, చేతులనిచ్చాడు, కాళ్ళనిచ్చాడు, మంచి శరీర అవయవాలను ఇచ్చాడు, ఉండడానికి ఇల్లునిచ్చాడు, తినడానికి 3 పూటల భోజనం ఇచ్చాడు. ఇంకా ఏడిపే అసంతృప్తి. సో అది ఉండకూడదు. సో ఆ అసంతృప్తి కూడా నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక రోగం లాంటిదే, అది కూడా ఒక మొండి మరకనే అండి. అసంతృప్తి కూడా తీసివేయాలి. చూసారా అండి ఎన్ని మొండి మరకలు మన శరీరంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉతక స్థానం, వాక్యం అనే ఉతక స్థానంతో, ఆ ప్రార్థన అనే డిటర్జెంట్తో, లేకపోతే ఆ బ్రష్తో మనం ఏం చేయాలి? రుద్దాలి. ప్రతిరోజు పోయేదాకా వెంబడి పడుతూనే ఉండాలి. వాక్యంతో సరి చేసుకోవాలి, ప్రార్థనతోటి సరి చేసుకొని మార్చుకోవాలి. అయితే ఆ ముసలాయనకు అర్థం కాలేదు. నీకేదేమో అందుకు ముసలివాడైన మనుషుడేలాగూ జన్మింపగలడు, 2 మార్లు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఆ ఓల్డ్ మ్యాన్కి అర్థం కావట్లేదు. మళ్ళీ కొత్తగా జన్మించమని యేసయ్య నువ్వు అలా చెప్తున్నావే, నేను మళ్ళీ నా తల్లి గర్భంలో పోన్నా, అప్పటికే నేను పుట్టి 60 years అయింది, ముసలోడిని అయిపోయాను, నేను మళ్ళీ సెకండ్ మార్చాలా అన్నప్పుడు ఏసిట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకే న్యూ స్పిరిట్, ఆస్క్ గాడ్ ఫర్ న్యూ స్పిరిట్. నీటి మూలంగా అంటే బాప్తిజము. సో బాప్తిజం మారుమనస్తే కదా. సో బాప్తిజం తీసుకొని పైకి లేసేటప్పుడు నూతన మనిషిలాగా మారుతారు. సో అలాంటి బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు నూతన జన్మన పునర్జన్మ వచ్చినట్టు
ఆత్మ మూలంగాను. మన లోపల దేవుడు ఆత్మ లేదు, ఈ లోకంలో పడిపోతామండి. అదే దేవుడు ఆత్మ ఉంటే ఈ లోకం నుంచి వేరుపరిచి మనల్ని ప్రతిరోజు కూడా కొత్తగా జన్మించేలాగా చేస్తుంది. నేనైతే ప్రతిరోజు జన్మిస్తున్నానండి, ప్రతిరోజు నూతనంగా జన్మిస్తున్నాను. సో క్రీస్తులో జన్మిస్తున్నాను, క్రీస్తులో మారుతున్నాను, క్రీస్తు స్వరూపంలో మార్చుకుంటున్నాను. సో నన్ను నేను మాడిఫై చేసుకుంటున్నాను. సో ఇవన్నిటి ద్వారా, సో ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నాకే అనిపించింది ఒక్కోసారి, అయ్యా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదా, నేను నీకు నచ్చినట్టుగా నేను ఎందుకు నీకు నచ్చినట్టుగానే నేను ఉండాలి. సో నాకే అనిపించింది. సో మనుషులు నమ్మిన నమ్మకం, దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. సో దేవుని నమ్మకాన్ని మనం ఎందుకు వమ్ము చేసుకోవాలి. సో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు. సో ప్రతిరోజు మనం జన్మించాలి. సో ఆశ కలిగి ఉండాలండి, మనము దాహం కలిగి ఉండాలి. సో ఈరోజు నేను దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి, ఆయన మెచ్చినట్టుగా ఉండాలి, ఆయన హృదయానుసారంగా బ్రతకాలన్న ఆశ కలిగి ఉండాలి. అదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కొత్తగా జన్మించాలి, కొత్తగా మారాలి, కొత్త అలవాట్లు, మంచి కొత్తగా మన ఎవ్రీథింగ్ రిన్యూ యువర్ మైండ్ సెట్, థాట్స్, ఎవ్రీథింగ్ రిన్యూ చేసుకోవాలి. పాలిష్డ్గా ఉండాలి. సో పాజిటివ్గా వెళ్ళాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి. సో పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, పాజిటివ్ స్పీకింగ్ ఉండాలి. సో ఆ పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది నీ బ్లెస్సింగ్స్ని. సో పరిశుద్ధత, పవిత్రత, సో చాలా మంచి జీవితం అండి. మనం మన తప్పు కూడా కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని నాశనం చేసేసింది. కానీ మనకు ఇంకొక ఎన్విరాన్మెంట్ వచ్చింది, వర్డ్ అనే ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో మనం బ్రతకాలి ఎప్పుడైనా కూడా. అంతే అండి, ఇప్పుడు మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంకి మనం అడాప్ట్ అయిపోతాం తొందరగా. మనం చైనాకి వెళ్ళాం అనుకోండి, అక్కడ పద్ధతులకు మనం మారిపోతాం. ఇండియాలో ఉన్నానుకోండి, ఇక్కడ పద్ధతులకు మనం మారిపోతాము. ఇక్కడ మైండ్ సెట్కి, ఇక్కడ టెంపరేచర్కి, ఇక్కడ వెదర్కి, ఇక్కడ అట్మాస్ఫియర్కి మనం మారిపోతాము. సో మన అట్మాస్ఫియర్ ఏంటిది? వర్డ్ ఆఫ్ గాడ్. మన టెంపరేచర్ వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క ఎన్విరాన్మెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ అనే ఎన్విరాన్మెంట్లోనే మనం బ్రతకాలి ఇప్పటి నుంచి. సో దెన్ మనము చేంజ్ కావచ్చు. అప్పుడు ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా చూస్తుంది ఈ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ ఈ లోకంలో కలవకుండా నిన్ను ప్రతిరోజు నూతనంగా జన్మించేలాగా చేస్తుంది. సో అన్నీ వదిలేసి దేవుడితో గడపండి. దాని మించిన మనశ్శాంతి, దానికి మించిన ధన్యత ఏది లేదండి, ఏది లేదు. అందులోనే సుఖాన్ని, దేవుడితో గడపడంలో సుఖాన్ని వెతుక్కోండి, ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడు నువ్వు ఇంకా నీతిమంతుడుగా, ఇంకా పరిశుద్ధుడుగా, ఇంకా పవిత్రుడుగా మారుతావు. అందుకే దేవుడితో నువ్వు ఎక్కువసేపు గడపాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి ఫస్ట్. సో నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతావో దేవుణ్ణి, అప్పుడే నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేయగలుగుతావు. సో ఇవన్నీ కూడా నువ్వు లోకం నుంచి వేరు చేసే మాటలు. సో నా పని అంతా కూడా మిమ్మల్ని అందరినీ లోకం నుంచి డిస్కనెక్ట్ చేసేసి దేవుడికి కనెక్ట్ చేయడమే నా పని. సో అందుకే మిమ్మల్ని అందరినీ కూడా డిస్కనెక్ట్ చేపిస్తున్నాను లోకల్ నుంచి. దేవుడు, అది నా పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. సో టర్న్ ఎవ్రీబడి సాట్. నా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. నా ప్రజలందరూ వాళ్ళ నోటితో నన్ను గణపరుస్తున్నారు, వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని నాతో మాట్లాడాడు ఒక్కోసారి వాక్యం ద్వారా. ఆ రోజే అర్థమైపోయింది. సో మన హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు, మన హృదయం ఆయన వైపుకు తిప్పాలని కోరుకుంటున్నాడు అని. అప్పటి నుంచి అందరినీ కూడా ఆయన వైపుకే హృదయాన్ని తిప్పుతున్నాడు. ఐ వాంట్ టు అటాచ్ యూ పీపుల్ టు యువర్ గాడ్. దట్ ఈస్ మై డ్యూటీ. సో మీ అందరినీ కూడా తండ్రికి నేను అటాచ్ చేయాలి, దేవుడికి అటాచ్ చేయాలి. సో దట్ ఈస్ మై డ్యూటీ ఆన్ ద ఎర్త్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3:6. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. సో కొత్తగా జన్మించినందుకు ఆశ్చర్యపడవద్దు, ఆత్మ మూలంగా జన్మించినది. సో మనందరము కూడా ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ వాక్యము ఆత్మ సంబంధమైనది, ప్రార్థన ఆత్మ సంబంధమైనది, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు, ఆరాధన స్తుతి ఆత్మ సంబంధమైనది. సో ఆత్మలో ఆత్మ సంబంధమైన ఎదగాలంటే దేవుడి యొక్క ఆత్మ మన లోపల పెట్టాడు. ఆ ఆత్మను మన అందరిలో ఉంది. సో ఆత్మకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది. మన అందరం కూడా వాటిలో ఎదగాలి. ఎప్పుడు కూడా ఆత్మే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే ప్రతిరోజు ఇది చేయాల్సిందే. ప్రతిరోజు మనం కొత్తగా బార్న్ కావాల్సిందే. ఈరోజు మార్నింగ్ లేచావా, అయితే నువ్వు నూతన మనిషి, పాత మనిషి పక్కకు పెట్టేసాయి.
పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు అన్నీ పక్కకు పెట్టేసాయి. కొత్తగా లేచావు ఈరోజు. దేవుడు కొత్తగా నీకు ఈరోజు నూతన జీవితాన్ని ఇచ్చాడు. నూతన మైండ్ సెట్తో పైకి రా. నూతన మైండ్ సెట్తో పైకి రా. నూతన మైండ్ సెట్తో లే. సో ఫ్రెష్ మైండ్తో లే. సో నిన్న నీకు 100 కోట్ల నష్టం వచ్చింది. ఓకే, నిన్న అయిపోయింది, అది నిన్నటిది గతం గతం. మళ్ళీ వెళ్ళి తీసుకురాలేము. నిన్నటి వరకు జరిగిన చెడుని, నిన్నటి వరకు జరిగిన కీడుని, నిన్నటి వరకు జరిగిన నష్టాన్ని, నిన్నటి వరకు జరిగిన బాధను అది ఈ రోజుకి క్యారీ ఫార్వర్డ్ చేయకు. ఈ రోజుకి క్యారీ ఫార్వర్డ్ చేయకు. నిన్నటిదే. దేవుడు ఈరోజు నూతన జన్మనిచ్చాడు. నువ్వు ఈరోజు లేచావు, మంచం మించారు పడుకొని లేచావా, నూతన జన్మనే నీకు ఈరోజు. సో అడుగు దేవుణ్ణి, అయ్యా ఈరోజు నుంచి నాకు నూతన జీవితాన్ని, నూతన జీవనాన్ని నాకు దయచేయి అన్నప్పుడు నీ ద్వారా ఈ రోజు నుంచి గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఈరోజు నుంచి నీకు నూతన జీవితం రావచ్చు. ఆశ, ఏదైనా ఆశ విశ్వాసం అండి. ఆకలి, దాహము, నీ లోపల ఎంత ఆకలి ఉంది, ఏ విషయంలో ఆకలి ఉందో దేవుడు అదే విషయంలో పనిచేస్తాడు. సో సో ఐ వాంట్ టు బార్న్ అగైన్ అండ్ అగైన్. సో నాకైతే ప్రతిరోజు కొత్తగా జన్మించాలని ఉంది. ప్రతిరోజు నన్ను నేను మార్చుకోవాలని ఆశపడాలి. అందుకే ఎప్పుడైనా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి తాపత్రయపడు, కానీ ఇతరులను కరెక్ట్ చేయడానికి తాపత్రయపడకు. సో చాలామందికి ఇదే బుద్ధి మారిపోయింది. ఎందుకు వచ్చిందేమో తెలియదు. జడ్జిమెంట్, ఎంతసేపు పక్కోడి లోపాలు, ఎంతసేపు పక్క వాళ్ళ మీద ఉన్న బలహీనతలు, వాడు ఇలా మాట్లాడుతున్నాడు, అలాంటి వాళ్ళ గుణం ఇట్లా, వాళ్ళ స్వభావం అట్లా, ఎంతసేపు ఒక నెగిటివిటీ. పక్కోడు అంటేనే నెగిటివిటీ, అది ఎవరైనా పర్లేదు. సో ఆల్వేస్ కరెక్ట్ యువర్ మిస్టేక్స్. దేవుడు అలాంటి వాళ్ళని ఇష్టపడతాడండి. నువ్వు పక్కోని తప్పులను కరెక్ట్ చేయాలని చూసినంతసేపు దేవుడు నిన్ను అసహించుకునే ఉంటాడు. ఎప్పుడైతే నీ తప్పులను నువ్వు గ్రహిస్తావో, నీ లోపాలను నువ్వు ఎప్పుడైతే గ్రహించుకుంటావో, ఎప్పుడైతే తీసివేసేసుకోవో, ఆల్వేస్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నేను అదే చేస్తానండి. నేను ఎవరి జోలికి వెళ్ళాను. నా చిన్నప్పటి నుంచి నా నేచరే అంతా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే వెళ్తాను. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా దేంట్లో ఎదగాలి, ఇంకా ఆఫీస్ వర్క్లో దేంట్లో ఎదగాలి, ఏ జ్ఞానంలో ఎదగాలి, ఇంకా దేంట్లో ఎదగాలి, ఇంకా దేంట్లో తక్కువగా ఉన్నాను, ఇంకా ఏ విషయంలో నేను మారాలి. సో ఐ విల్ ఆల్వేస్ కరెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ. ఆల్వేస్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పక్కోడు తప్పులను వెలిచి వాళ్ళని మార్చాల్సిన దేవుడికి అసహ్యమైన గుణం అండి అది. పక్కోళ్ళను ఏలెత్తి చూపించడం, లేకపోతే ఎదిటోడిని ఏలెత్తి చూపించడం. సో మన లోపలనే, నా లోపలనే చాలా లోపాలు ఉన్నాయి. నేను ఎందుకు ఒకరిని అనబోతా? నా లోపలనే చాలా బలహీనతలు ఉన్నాయి. నేను ఎందుకు ఒకరిని మార్చబోతా? ఫస్ట్ నన్ను నేను మార్చుకుంటా. దట్ మైండ్ సెట్ వీ షుడ్ హ్యావ్. అది దేవుడికి చాలా ఇష్టమైన మైండ్ సెట్. మనల్ని మనం మార్చుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఆల్వేస్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ టిల్ అవర్ లాస్ట్ బ్రీత్. మన తుది శ్వాస వరకు ఇది చేసుకోవాల్సిందే. చలో ప్రార్థించుకుందాం కొత్తగా జన్మించాలని. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, గొప్ప గొప్ప సంగతులు మాకు బయలుపరిచావు అయ్యా. మారు మనస్సు పొంది కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ఎవరు రారని నిశ్చయంగా చెప్పావయ్యా. బల్లగుద్ది మరి చెప్పావు. ఎస్ మై లార్డ్, ఈ రోజు నుంచి మేము ప్రతిరోజు కొత్తగా జన్మించే కృపను దయచేయండి. ప్రతిరోజు మేము మార్చుకోవాలి. ప్రతిరోజు మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవాలి. పాత మనుషుల్లాగా మేము ఉండొద్దు. పాత సంవత్సరంలో ఉన్నట్టుగా ఉండొద్దు నాయన. మేము పాలిష్డ్గా మారాలి. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మా హృదయాలకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఉతక స్థానము మేము చేయాలయ్యా వాక్యముతో. మా లోపలున్న మొండి మొరకలను తీసేసుకునే శక్తిని, జ్ఞానాన్ని, మనసుని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.